భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ గారిని ఇద్దరిని కూడా ఫైనల్ చేశారు. జనరల్గా ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి, ఉద్యమ ఏదైతే బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు పార్టీకి వెరీ లాయల్. రెండు ఫ్యామిలీస్ కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి పూర్తి లాయల్గా ఉన్నటువంటి అనుబంధంగా, అట్లాగే ఏబీవీపీతో వాళ్ళు ప్రయాణం కొనసాగించినటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో వారికి ఇద్దరికి ఇవ్వటం జరిగింది. జనరల్గా కొంత చర్చ జరిగింది కానీ బట్ చాలామంది సీనియర్ లీడర్స్ భాజపా అధ్యక్షులుగా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగించారు, చాలా సీనియర్ లీడర్స్. కానీ అంత సీనియర్ లీడర్స్ను పక్కన పెట్టి పార్టీకి వెరీ లాయల్ అనేటువంటి దాన్ని చూసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రెండు సెలక్షన్స్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ పూర్తిగా అది వీటిల్లో ఎంపిక ప్రక్రియలో కీలక భాగస్వామ్యం అయింది అని చెప్పని భావిస్తున్నారు. మరి ఎందుకనో రాజాసింగ్ గారు ఓటింగ్ లేకుండా డైరెక్ట్గా మీరు సీల్డ్ కవర్లో ఎలక్షన్ ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసి రిజైన్ చేయడానికి గోషామహల్ ఎమ్మెల్యేగా కూడా పార్టీ రిజైన్ చేసినట్లున్నారు. దాంతో అది కొంత ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది. జనరల్ రాజాసింగ్ గారు ఏది చేసినా అది కొంత సంచలనాల కేంద్ర బిందువుగా ఉండిద్ది. బట్ పార్టీ పరంగా కూడా ఇప్పటికే ఆయన కొన్ని సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులకి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. అక్కడ మాధవ్ గారికి కానీ ఇక్కడ రామచంద్రరావు గారు. ఎందుకనంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ అతి శక్తివంతంగా ఎదగాల్సినటువంటి ఆయనకు ఆ బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ 9 సంవత్సరాలు అధికారాన్ని చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారాన్ని చేస్తుంది. బీజేపీకి ఆప్షన్ ఇచ్చేదానికోసం ప్రజలు కొంతమేర చూసే అవకాశం ఉంది. కానీ వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసేటువంటి పోరాటాలు ప్రజల కోసం ఇవన్నీ చాలా స్టాండ్స్ ఉంటాయి. అంటే ఒకసారి వాళ్ళకి అధికారం ఇచ్చి ఈసారి ఇంకోరికి ఇద్దామని చెప్పని కామన్ మ్యాన్ థింక్ చేస్తాడు, ఈసారి ఇంకోరికి ఇద్దామని థింక్ చేస్తాడు. అట్లా థింక్ చేసే క్రమంలో మరి ఆ స్థాయిలో వెళ్ళగలిగిద్దా? బీజేపీ గతంలో కొంత గ్రాఫ్ పెరిగింది, మరలా ఇప్పుడు కొంత గ్రాఫ్ తగ్గింది, వాస్తవాలు మాట్లాడుకుని తగ్గింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కష్టపడటం అంటే టీం వర్క్, మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ చేసుకుంటే అది నష్టపరిచి తప్ప ప్రయోజనాన్ని చేకూర్చదు. ఒకసారి బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే, ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి పంపించేస్తున్నారు. దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. వాళ్ళ స్క్రూటినీ అయి నాకు నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టు రిసీట్ ఇవ్వడం జరిగింది. సో రేపు ప్రకటన అయిన తర్వాత తప్పనిసరిగా మీ అందరితో కలిసి మాట్లాడతాం. మరి ఇక్కడ తెలంగాణలో సార్ 2028లో మరి అసెంబ్లీ ఎన్నికలు, ఈ రామచంద్రరావు గారి యొక్క సమర్థత, మరి పార్టీలో అందరితోటి బాగా అటాచ్మెంట్ ఉంది, అందరికీ దగ్గరగానే ఉంటారు. బట్ ఎంతవరకు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీలో 3 గ్రూపులు అయినాయి. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఆ 3 గ్రూపులు ఏంటనేటువంటిది అందరికీ తెలుసు. ఆ 3 గ్రూపులను సమన్వయం చేసి వాటన్నిటినీ కనుక ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీ అధినాయకత్వం చెప్పినటువంటి అంశాలని దగ్గరగా తీసుకెడుతూ, అట్లాగే ఇక్కడ గ్రౌండ్లో ప్రజల భావాలేంటి, ప్రజల భావనలేంటి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలేంటి,
బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి, కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి, ఏ స్ట్రాటజీలో వెళ్తే ఇక్కడ ప్లస్ అవుతుంది అనేది కనుక ప్లాన్ చేసుకొని కనుక నిర్ణయం తీసుకోగలిగితే అది రామచంద్ర గారు సక్సెస్ అవుతుంది. ఇది అక్కడే ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ గేమ్ ఆడటంలో ఎంతవరకు ఆడగలుగుతారు, ఆడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి రావడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టపడి మరి వారు ఆ స్థాయికి వస్తారనేది మరి ఎట్లా ఉంటుందనేది రాబోయేటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అనేటువంటిది చాలా ముఖ్యం. అప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఆలోచించద్దు. దీనికి సంబంధించి హరికృష్ణ ఉన్నాడు సార్. హరికృష్ణ వినిపిస్తుందా? ఏంటి మొత్తానికి రాజాసింగ్ అలక ఏంటి సంకేతం ఏంటి, ఏం జరిగింది? సార్, అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తున్నామని చెప్పేసి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా రాజాసింగ్ నేను పోటీలో ఉన్నానంటూ కూడా చెప్తున్నారు సార్. అయితే పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ఎవరికైతే ఆ కేపబిలిటీ ఉంటుందో వారికే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తాను కూడా రేజ్లో ఉన్నానంటూ కూడా ప్రతిసారి కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా నూతన అధ్యక్షునిగా ఎవరైతే వస్తారో వారు పార్టీలో ఉన్న అన్ని వర్గాలను కూడా కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళందరూ ఏదైతే క్యాడర్ ఏమనుకుంటున్నారు, ప్రజల మనసుల్లో ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క హావభావాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి, కార్యక్రమాలు ఆ విధంగా రూపొందించాలి, అట్లాంటి వారికే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే ఎట్టకేలకు బీజేపీ రాష్ట్ర అధిష్టానం అయితే రాష్ట్ర అధ్యక్షుని అయితే చాలాసార్లు పోస్ట్ పోన్ చేస్తూ ఈరోజైతే నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది సార్. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఒకరే ఈ యొక్క అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజాసింగ్ కూడా ఈ యొక్క అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆయన దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరించబడింది. అయితే ఎన్నికల నియమాల ప్రకారం కౌన్సిల్ సభ్యులు 10 మంది సభ్యులు సంతకం చేసి ఈ యొక్క నామినేషన్ పత్రం అయితే దాఖలు చేయాలి. కానీ ముగ్గురే ఉండడం వల్ల ఈ యొక్క నామినేషన్ తిరస్కరించామని చెప్పేసి కూడా అటు బీజేపీ పార్టీ ప్రకటించడం అయితే జరిగింది సార్. అయితే ఆ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రరావుకి సంబంధించి ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక పరిశీలిస్తే 1977లో మొదటిసారిగా ఏబీపీలో రైల్వే డిగ్రీ కాలేజీలో ఆయన ప్రస్థానం అయితే మొదలైంది. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో కీలకంగా పనిచేశారు. తర్వాత రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. మాజీ అంటే ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. రేపు అఫీషియల్ గా అయితే ఒక అధ్యక్ష పదవికి రామచంద్రరావుని అఫీషియల్ గా పెట్టి ఆ మీటింగ్ లో అయితే ఆయన అధ్యక్ష పదవి అయితే ఖరారు చేయడం. రాజాసింగ్ మాత్రం దీన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు సార్. రైట్, థ్యాంక్ యూ.